ఇరాన్ మీద దాడి అన్నటువంటిది నిజంగా ధైర్యం చేస్తుంది. చేస్తే లాస్‌కి కూడా ప్రిపేర్ అవ్వాలి అమెరికా. ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ గూడా. ఇజ్రాయెల్ భారీ లాస్‌కి, అమెరికా కనీసం ఒక 5% లాస్ కన్నా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటికే అమెరికాకి సంబంధించినటువంటి యూఎస్ఎస్ అబ్రహాం దగ్గర నుంచి బుష్ దాకా అనేక యుద్ధ నౌకలు అటువైపుకి రావడం, చుట్టూ ఉన్నటువంటి స్థావరాల్లో ఉండటంతో ఈ చర్చ ప్రధానంగా జరుగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే జోర్డాన్‌లోని F-15E స్ట్రైక్ ఈగల్స్, B-52 స్ట్రాటజిక్ బాంబర్స్, F-22, F-35 స్టెల్త్ ఫైటర్స్, అమెరికా బేసుల నుండి నాన్ ఎసెన్షియల్ స్టాఫ్ ఉపసంహరణ ఇవన్నీ జరిగినాయి. అదే సందర్భంలో జర్మనీలో ఉన్నటువంటి రామ్స్టన్ ఎయిర్ బేస్, యూకేలో ఉన్నటువంటి లేక్ హెల్త్, అక్కడ నుండి ఖతార్, జోర్డాన్‌కి ఆయుధాలు, ఇంధనం, సిబ్బంది అన్ని తయారు చేసి పెట్టుకోవడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. యాక్చువల్‌గా ఇంకోవైపున ఇరాన్ వచ్చేటప్పుడు రష్యా దగ్గర కొన్న S-400లు, పూర్తి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని స్మార్ట్ డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్లు, అలాగే అబూ మహ్దీ నేవల్ క్రూయిజ్ మిస్సైల్స్ ఉన్నాయి. గదర్ ఈమద్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. మరోవైపున ఎయిర్ డిఫెన్స్ అండ్ డిటరెన్స్ కోసం అనేక రకాలైనటువంటి రెడీ చేసుకుని ఉంచుకుంది. ఇవన్నీ ఒకవైపున జరుగుతుంది. మరోవైపున అమెరికా దగ్గర వచ్చేటప్పటికి రకరకాలైనటువంటి యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా ఉన్నాయి, యుద్ధ విమానాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా చేస్తారా ఇవన్నీ కూడా, యుద్ధానికి రెడీ అవుతారా అన్నటువంటిది చూడాల్సింది. మెయిన్ ఇప్పుడు ఎందుకు డౌట్ వస్తుంది అంటే, ఒక పక్కన ఇరాన్కి మీద అటాక్ ప్రిపేర్ అవ్వమని చెప్పి ట్రంప్ చెప్పాడన్నటువంటి పాయింట్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మీడియా ప్రొజెక్ట్ చేయడం, ఇరాన్ మౌలిక సదుపాయాలు విధ్వంసం చేసేయాలి, అలాగే అమెరికా బేసులు ఇరాక్, సిరియా, బోర్డాన్, ఇజ్రాయెల్ నగరాలు, చమురు మార్గాల మీద వెంటనే ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వమని చెప్పడం అన్నది ఒక ఎత్తు అయితే, తాజాగా గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి డిమోనా న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర గత 10 రోజుల్లో 2 సార్లు 4.2, 3.7 తీవ్రత భూకంపం లాగా వచ్చినాయి. అంటే అక్కడ ఏమన్నా అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టులు జరుగుతున్నాయి అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఓవరాల్గా చూస్తే ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కూల్ ఉంటే ఒక ఎత్తు, ఉద్రిక్తత పెరిగితే మరొక ఎత్తు.